హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. జంపింగ్ రోప్ ఇన్ రోబ్లాక్స్ అనమాట. మనం వచ్చేసామన్నమాట గైస్. ఇక్కడ నేనేమనుకుంటున్నానంటే ఈ రోప్ హీరోని అయితే కొనేయాలనుకుంటున్నా. దీన్ని ఏం బ్రో, ఫంక్ మ్యాన్ పక్కనే ఉన్నాడు. ఇద్దరు ఫంక్ మ్యాన్లు చూస్తే వేసి దొబ్బతారంటే లేదు గైస్, నన్ను ఎవ్వడేం చేయలేదు. ఏం బ్రో తిక్కలేసిందే, ఏమన్నా ఫంక్ మ్యాన్ పక్కన పెట్టుకొని ఎట్లా బ్రో నువ్వు అనుకుంటున్నారా? చెప్పాలంటే మనము ది గ్రేట్ ఫంక్ మ్యాన్. స్టాప్ రోప్ చెప్పాలంటే చూడండి, స్టాప్ రోప్ అన్నా చూసారా, స్టాప్ అయిపోయింది రోపు. అట్లా ఉంటుంది మనతో పెట్టుకుంటే. స్టాప్ రోప్ అయింది, అసలు రోప్ స్టాప్ అయిందిరా నీకా? నిజంగా ఇంకా ఒక్క సెకండ్ స్టాప్ అవుద్ది అంతే. చూసారా గైస్, ఫంక్ మ్యాన్ చూసారా? రోప్ అస్సలకి నాకు రోపే తగలదు అనమాట, ఎందుకంటే ఇది గ్రేట్ ఫంక్ మ్యాన్ కాబట్టి. ఎవడన్నా వచ్చి అలా నా కాడున్న పవర్స్తో వేసి దొబ్బతాను. ఫ్రంట్ మ్యాన్ రాది, ఫాంక్ మ్యాన్ రా కొంతమంది అంటారు. ఫాంక్ మ్యాన్ వాడి పేరు. ఆడు ఫ్రంట్ మ్యాన్ చూడరా. ఇది ఫ్రంట్ మ్యానే, బట్ ఈ రియల్ పేరు ఫాంక్ మ్యాన్. సీజన్ చూడలా గైస్, చూసారా? మన ఫాంక్ మ్యాన్ వచ్చేసి వేసి దొబ్బతాడు. ఇది వచ్చేసి చాలా పవర్ఫుల్ పవర్స్ అనమాట. ఇన్విజిబుల్ వర్డ్ అవ్వగలం. దిగ్గా ఏంటి గైస్, వీడిదే ఇన్విజిబుల్ అవుతాడంట, చూద్దాం. అవుతాను గైస్, చూపించేనా? ఇదిగో ఏంది ఇన్విజిబుల్ అయ్యారు నువ్వా? అవును కదా, ఫంక్ మ్యాన్ అని తెలియదు కదా. ఇన్విజిబుల్ అంటే ఏంది, ఫంక్ మ్యాన్ అనేది తెలియకుండా ఉండేది. మనం మామూలు క్యారెక్టర్లోకి వచ్చేస్తాం. బట్ చెప్పాలంటే ది గ్రేట్ ఫంక్ మ్యాన్. చూడు, అందరు ఫంక్ మ్యాన్స్ కంటే 5 lakh పెట్టే అంటారు దీనికి. 5 lakh పెట్టా, 5 lakh పెట్టి రియల్ కాదు గైస్, ఫేక్. చూపించానా? $5 lakh ఈ ఛాలెంజ్ ఆడి మరి గెలిచా. ఫేక్ కదా, చూపించానా? ఏ ఛాలెంజ్ ఆడా? ఈ ఛాలెంజ్ చూపించానా? అయితే ఇప్పుడు ఆడు చూపిరా. ఒక్కొక్కడు భయపడతాడు మనతో పెట్టుకుంటే. చూడు, ఫంక్ మ్యాన్ $500K. $20K పెట్టరా. ఎవడ పెడతారులే, ఎందుకులే కానీ. మైండ్ గేమ్. ఇప్పుడు దీంట్లో ఏం ఆడాలి చెప్పు? తెలియదు. ఏం గేమ్? మర్చిపోయా. రెడ్ దాంట్లోకి వెళ్ళరా రే, రెడ్ లైన్లోకి. రెడ్ లైట్ ఆడేనా? ది గ్రేట్ ఫంక్ మ్యాన్ రా. ఇక్కడ పాయింట్అవుట్ చేయాలనుకున్నారు కానీ చేయలేకపోయారు, ఎందుకంటే ది గ్రేట్ ఫంక్ మ్యాన్ ఇక్కడ. హోతో నోగోస్ మీతా సౌండ్ బెటరా. నాకు అటు సాంగ్ లేదురా. సౌండ్ బెటరా అంటే చేసిన ఎవడు అనేవాడు ఉండడు. ఫ్రెండ్ మ్యాన్ వాడికి అనేవాడే ఉండడు. నన్ను ఎవరన్నా అనాలి,
గేమ్కి వెళ్తున్నా పోబాయ్. ఒరే గైస్ చూసాడు గైస్ విష్ణు ఎంత పిల్లలు వచ్చాను. గైస్ నేనైతే మైండ్ గేమ్కి వెళ్తున్నా ఇప్పుడు. మినీ గేమ్ ఇది మైండ్ గేమ్ ఇది ఒకటే నాకు. చెయ్యి ఏదో ఒకటి చేయరా, ఖచ్చితంగా ఏదో ఒకటి చెయ్యి, అది నేను నమ్మతా. రెడ్ లైట్ మాత్రం వద్దు, సింపుల్గా ఉండాలి. విడ్డాలంటే మామూలుగా ఉండదు. మనం అయిపోయింది. రెడ్ లైట్, గ్రీన్ లైట్. నేను గమ్ముగా ఉండరా. ఫంక్ మ్యాన్ ఇక్కడ చూసా, షూట్ చేయలేదు చూసా, ఎందుక జంప్ చేస్తున్నా. ఫంక్ మ్యాన్ ఇక్కడ. ఫంక్ మ్యాన్తో మామూలు పెట్టుకోకూడదు మనం. ఫంక్ మ్యాన్తో పెట్టుకుంటే అయిపోయినట్టు. చాలా చిన్న బా రే, నేను ఒక ఫంక్ మ్యాన్ రా. నమ్మకూడదు. ఒక్క నిమిషం ఇప్పుడు ఫ్రంట్ మ్యాన్ లో నేను ఆడబోతున్నాను. ఫంక్ మ్యాన్ ఫ్రంట్ మ్యాన్ పవర్ యాక్టివేట్ చేయకుండా చేయలేరా, నేను చెయ్యనివ్వను. పిల్ల బచ్చాస్ పిల్ల బచ్చాస్ పిల్ల బచ్చాస్ పిల్ల బచ్చాస్ పిల్ల. ఒరే పైన లేదా, పైన లేదా. వెనక్కి వెళ్ళలేను ఇంకా. లేపేయటమే ఒక్కొక్కని. లేపేసింది. అని అనుకోబాకండి. ఇప్పుడు నేను రా. సరే 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 ఒక్క నిమిషం ఎందుకురా నీకు తొక్కలో పంపున్నాను అనుకో. రే గేమ్ ఎట్లా నొక్కుతున్నావు. రే కొట్టబాకు కొట్టలేదు నువ్వు అనుకున్నా. ఈ టిక్కిస్తున్నాడు ఎందుకురా నువ్వు పంపున్నాను ఇప్పుడు. మన సబ్స్క్రైబర్స్ అనుకుంటారా మన పంపు అంటారా కూడా వచ్చుకోవచ్చు, రావచ్చురా. పంపు నేనైతే వస్తున్నా. పనికి రాకుండా 2 లక్షలు పెట్టి 5 లక్షలు పెట్టి చూడుకుంటే 50,000 రూపాయల గోల్డెన్ కార్పెట్ తీసుకుంటా. 2 లక్షలు పెట్టి 5 lakhs పెట్టి 500K పెట్టి స్కూట్ కొని దానికి 2 లక్షల రూపాయలు పెట్టి 200K పెట్టి పవర్స్ కొంటే 50,000 రూపాయలు కార్పెట్ వాడతా. 7 లక్షలు రూపాయలు ఖర్చు పెట్టా. సరే కానీ ఫస్ట్ తీసి నాకు వద్దీడు. నాకు 7 లక్షల రూపాయలు ఖర్చు పెట్టా. 5 లక్షల రూపాయలు సూటు, ఇంకా 2 లక్షల రూపాయలు గేమ్ పవర్స్. అంత ఖర్చు పెడితే 50,000 రూపాయలు కార్పెట్ తీసుకుంటావారా? తీసుకుంటే ఏమైంది రేపుడా? ఓకే బాయ్ గైస్. ఎందుకంటే మాకు ఆ స్టోరీ చెప్పలేదు, అడగండి.